ఏపీ రాజకీయాల్లో మరోసారి అసలు బల పరీక్షకు తెరలేవబోతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అన్ని పార్టీల చూపు స్థానిక సంస్థల ఎన్నికలపైనే పడింది. అధికారంలో ఉన్న కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే విపక్ష వైసీపీ కూడా ఉనికిని నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట మాత్రం ఏకగ్రీవాలు. గ్రామస్థాయి రాజకీయాల్లో కొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు కూటమి ప్రణాళికలు, మరోవైపు జగన్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఎన్నికల ముందే ఆసక్తిని పెంచుతున్నాయి. మరి కూటమి అసలు ప్లాన్ ఏంటి? ఏకగ్రీవాల వ్యూహంతో ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేయాలనుకుంటోందా? జగన్ ఇచ్చిన హెచ్చరికలతో వైసీపీ ప్రతి గ్రామంలో పోటీకి దిగుతుందా? స్థానిక సమరం ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కబోతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల హోరు తర్వాత ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సమరానికి రంగం సిద్ధమవుతుంది. ఈసారి పోరు అసెంబ్లీ కోసం కాదు, పార్లమెంట్ కోసం కాదు, గ్రామాల్లో, వార్డులో, మండలాల్లో, జిల్లాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం. పైకి చూస్తే ఇవి చిన్న ఎన్నికల్లో కనిపించవచ్చు, కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఇవే అసలు బల పరీక్ష. గ్రామంలో ఎవరి జెండా ఎగురుతోంది? ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? అధికార పార్టీ ప్రభావం ఎంత ఉంది? విపక్షం ఇంకా బలంగానే ఉందా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలు ఇవే. అందుకే ఇప్పుడు అధికార కూటమి, విపక్ష వైసీపీ కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈసారి రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే, ఏకగ్రీవాలు. మరి ఏకగ్రీవాల రాజకీయాలు మళ్లీ మొదలవుతున్నాయా? కూటమి అసలు వ్యూహం ఏంటి? జగన్ ఎందుకు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రెండు 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశ పూర్తిగా మారిపోయింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీని ప్రజలు విపక్షంలో కూర్చోపెట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించారు. ఆ విజయం సాధారణ విజయం కాదు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలే మార్చేసిన తీర్పు. ఆ ఎన్నికల్లో కూటమికి ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా లేదు. అధికార యంత్రాంగం చేతిలో లేదు, ప్రభుత్వ బలం లేదు. అయినా ప్రజల మద్దతుతో అధికారాన్ని దక్కించుకుంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అధికారం కూడా ఉంది, పరిపాలన కూడా ఉంది, ప్రభుత్వ యంత్రాంగం కూడా అందుబాటులో ఉంది. స్థానికంగా నాయకుల్లో కూడా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో జరిగే తొలి పెద్ద ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలే. అందుకే ఈ ఎన్నికలను కూటమి చాలా తేలిగ్గా తీసుకోవటం రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగో అధికారంలో ఉన్నాం, సులభంగా గెలుస్తాం అనే ఆలోచనతో కాకుండా 2024 ఎన్నికలు అనుసరించినట్లే ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం మాత్రం ఏకగ్రీవాలు. ఎన్నికలు జరిగేలోపే గెలుపును ఖాయం చేసుకోవటం, సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు ఏకగ్రీవాలి అధికార కూటమి ప్రధాన వ్యూహంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేస్తే ఎన్నికల అవసరమే ఉండదు, అతనే నేరుగా విజేత అవుతాడు. దాన్నే ఏకగ్రీవం అంటారు. బయటికి చూస్తే అది గ్రామ ఐక్యతగా కనిపించొచ్చు, కానీ రాజకీయాల మాత్రం అది ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఏకగ్రీవాలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చాలా చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వలేదని, అధికార బలాన్ని ఉపయోగించారని విమర్శలు చేస్తుంది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అధికారంలో కూటమి ఉంది, ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. అందుకే అప్పట్లో జరిగిన చర్చలే ఇప్పుడు మరో రూపంలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రామస్థాయిలో అధికార పార్టీ ప్రభావం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, స్థానిక నాయకుల ప్రభావం, పరిపాలనా వ్యవస్థ ఇవన్నీ అధికార పార్టీకి కొంత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. అలాంటి పరిస్థితిలో ప్రత్యర్థి అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వస్తారా లేక వెనక్కి తగ్గుతారా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. ప్రస్తుతం వైసీపీలో చాలా చోట్ల నాయకత్వ లోటు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత కొందరు కీలక నాయకులు క్రియాశీలకంగా కనిపించడం లేదు.
మరికొందరు స్థానిక స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం ఉంది. గ్రామ స్థాయిలో పార్టీని నడిపించే నాయకులు కూడా కొన్ని ప్రాంతాల్లో బలహీనపడ్డారని చెబుతున్నారు. ఇది అధికార కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ఇంకా 3 ఏళ్లకు పైగా అధికారంలో ఉండబోతోంది అనే లెక్కలు కూడా స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి అనే చర్చ ఉంది. ఇప్పుడు అధికార పార్టీకి ఎదురుగా నిలబడి ఎన్నికల్లో పోటీ చేస్తే తర్వాత గ్రామంలో పనులు ఎలా జరుగుతాయి, ప్రభుత్వ పథకాల విషయంలో ఇబ్బందులు వస్తాయా, అవసరమా ఈ పోటీ అనే ఆలోచన కొందరు స్థానిక నాయకుల్లో ఉందని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఏకగ్రీవాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితిని వైసీపీ అధిష్టానం చాలా ముందుగానే గుర్తించినట్టు కనిపిస్తోంది. అందుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్థానిక ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని సమాచారం. ఎక్కడ ఏకగ్రీవం జరగకూడదని, ప్రతి గ్రామంలో వైసీపీ అభ్యర్థి తప్పనిసరిగా బరిలో ఉంటారని, ఎలాంటి ఒత్తిడికి భయపడవద్దని, ప్రతి స్థానంలో నామినేషన్ వేయాలని ఆయన పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కూడా ఈ ఎన్నికలను పరీక్షగా తీసుకోవాలని జగన్ సూచించినట్టు సమాచారం. ఎవరి నియోజకవర్గంలో పార్టీ ఎలా పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది, క్యాడర్ను ఎంతవరకు చైతన్యపరిచింది అన్న విషయాల్ని భవిష్యత్ బాధ్యతలకు ప్రమాణంగా తీసుకుంటామని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంటే ఈ ఎన్నికలు వైసీపీలోని 2 శ్రేణి నాయకత్వానికి కూడా అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. ఇక అధికార కూటమి కూడా గ్రామస్థాయిలో సమన్వయంపై దృష్టి పెట్టింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోవటం, స్థానికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయటం, అవసరమైన చోట ముందుగానే ఏకాభిప్రాయం తీసుకురావటం, ఈ అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసిన 3 పార్టీలు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా అదే ఐక్యతను కొనసాగిస్తే ప్రతిపక్షానికి పోటీ ఇవ్వటం మరింత కష్టమవుతుందని కూటమి నాయకులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్థానిక ఎన్నికలు ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లా ఉండవు. గ్రామాల్లో రాజకీయాల కంటే వ్యక్తిగత సంబంధాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీలో ఉండొచ్చు. ఒక గ్రామంలో పార్టీ కంటే అభ్యర్థి వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. కుల సమీకరణాలు, స్థానిక వివాదాలు, అభివృద్ధి పన్ను, వ్యక్తిగత ప్రభావం ఇవన్నీ కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే అధికారంలో ఉన్న కూటమి విజయం ఖాయమని ఇప్పుడే చెప్పటం ఎంత తొందరపాటు, వైసీపీ పూర్తిగా బలహీనపడిందని చెప్పటం కూడా అంతే తొందరపాటు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి స్థానిక ఎన్నికలు 2024 ఎన్నికల తర్వాత ప్రజల మనసులో ఏ పార్టీకి ఎంత స్థానం ఉందో మరోసారి కొలిచే ఎన్నికలు కాబోతున్నాయి. ఒకవైపు ఏకగ్రీవాల వ్యూహంతో ముందుకు సాగుతున్న అధికార కూటమి, మరోవైపు ఒక్క సీటు కూడా పోటీ లేకుండా వదలొద్దు అంటూ శ్రేణులను అప్రమత్తం చేస్తున్న వైసీపీ. ఈ 2 వ్యూహాల మధ్య రాబోయే స్థానిక ఎన్నికల అసలు పోరు జరగబోతోంది. మరి అధికార కూటమి అనుకున్నట్టుగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతోందా? జగన్ ఇచ్చిన ఆదేశాలతో ప్రతి గ్రామంలో వైసీపీ బరిలో నిలుస్తోందా? స్థానిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశను చూపిస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.